చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చరిత్రాత్మక కోటి మహిళా యూనివర్సిటీకి తమ ప్రభుత్వం ఐలమ్మ పేరు పెట్టిందని గుర్తు చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధ్యక్షతన వేడుకలు జరిగాయి. దీనికి పొన్నంతో జూపాలపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. నాయకుడు రాహుల్ గాంధీ గారి దేశంలో పార్లమెంటు సాక్షిగా ఆయన జాతి గురించి బీజేపీ అడుగుతుంటే కూడా ఇదే పార్లమెంటులో తప్పకుండా ఒక రోజు కులగణన జరిపే తీర్మానం పెడతామని ధైర్యం ఉన్నటువంటి విధంగా చెప్తుంటే తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డగా బలహీన వర్గాల బిడ్డగా తప్పకుండా కులగణన చేయాలని మా కేబినెట్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం చేసి కార్యాచరణ తీసుకొని పోతూ కమిషన్ సమయం అయిపోయిన 7 రోజుల్లోనే నూతన కమిషన్ నియమించి దిశ దశ నిర్దేశించి కార్యక్రమం తీసుకుంటుంటే ఎట్లా కూడా పని అవుతుంది కదా, నేను అడిగితేనే పని అయింది అన్నట్టుగా చూపెట్టడానికి కొన్ని రాజకీయ పార్టీలు